ఈ ఫీ రియంబర్స్మెంట్ సంబంధించి అంటే నిబంధనలు ఒక రకంగా గవర్నమెంట్ కళాశాలలో చదివిన వాళ్ళకి పూర్తి స్థాయిలో, లేకుంటే ఒక 10,000 ర్యాంకు సాధించిన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఫీ రియంబర్స్మెంట్, ఈ రకంగా రకరకాలుగా నిబంధనలు మారుస్తూ ఉన్నాయి. రీసెంట్గా కూడా గత వారం రోజుల కింద ఒకే కుటుంబంలో ఒకే విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఈ రకంగా నిర్దిష్టమైన ఒక ప్రకటన చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విద్యార్థుల్లో ఒక ఆందోళన, ఒక ఆవేదన వ్యక్తమవుతుంది. దీనిపై ఒక బీసీ మంత్రిగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒక్క పిల్లలు మేము ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాల చదివిన ఫస్ట్ 10th పీరియడ్ అందులో నిరుపేదలు చదువుకునే ఇన్స్టిట్యూషన్ మన ప్రభుత్వ పాఠశాల కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ కార్పొరేట్ కాలేజ్ బాగా డబ్బు ఉండడం చదువుతారు అక్కడ. అందుకని నా ఫీలింగ్ ఎందుకని నా ఒక్కని ఫీలింగ్ మొత్తం అంత మా క్యాబినెట్ కొలీగ్స్ విషయం, పెద్దల విషయం కానీ ఉన్నతాధికారులు అందరూ కూడా అందరూ అన్ని రకాలను ఆలోచించినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ మేనేజ్మెంట్లో చదువుకున్న విద్యార్థులు ఫస్ట్ పీరియడ్ అన్న ఆలోచన చేస్తున్నారు. వాళ్ళని అన్ని రకాల ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం పైన మా పైన. దాని దృష్ట్యా కానీ వేరే దృష్టి లేదు. మీరు ఒకరో ఇద్దరుగా ఇంతమంది చదివించడం అడిగారు. అదే అలా అల్ల నిబంధన ఏం లేదు. ఓకే, బీసీలకు సంబంధించిన విద్యార్థులందరికీ ఫీ రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలు, ఎలాంటి అవకతవకలకు ఆస్కారమే లేదని చెప్పేసి మంత్రి మనతో చెప్తున్నారు. అయితే ఇది ఎంతో సంతోషదాయకమైంది. ఆ రంగారిన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువు చదివేందుకు ఈ మెసేజ్ చాలా ఉపయోగపడుతుంది. అయితే సార్, ఇక్కడ ఒక విషయం మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది, ఈ బీసీల సంక్షేమానికి సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో లేదు. పైగా ఇప్పుడు గతంలో కంటే ఈసారి ఏమైనా తక్కువ కేటాయింపులు ఉన్నాయా? వివిధ రాజకీయ పక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఏ రాజకీయ ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది కానీ విద్యార్థి ఆందోళన చేస్తే మనం పట్టించుకోవాలి. ఏ విద్యార్థి కానీ ఆ విద్యార్థి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే నిజంగా విద్యార్థి అన్యాయం కాలే. రాజకీయ పార్టీ ఇప్పుడు అయినా అందరూ క్లోజ్ అయిపోయినాయి. ఏ విద్యార్థికి అవసరం ఆ విద్యార్థికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం చేపడుతుంది కనుక ఆ విద్యార్థి ఎవరు రోడ్డు మీదకి వస్తలేదు. రాజకీయ నాయకులు ఏదో అనగానే అయిపోయింది కదా. ఇన్స్టిట్యూట్ చూడని చెప్పండి వారిని. గతంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది ప్రారంభమైంది. ఇది ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగపడింది. అయితే ఈసారి పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని పక్కదోవ పట్టించే విధంగా చర్యలు చేపడుతుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళారు. అదేవిధంగా విజయమ్మ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? విజయమ్మ గారికి తెలియదు పాపం. గౌరవ కృషి చేస్తున్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 850 కోట్ల రూపాయలు డ్యూ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ శిక్షణ ఆ డ్యూస్ అన్ని మేము క్లెయిమ్ చేయడం జరిగింది. అమ్మ అదే ఎప్పుడు చేయలేదు? అది మేము మా హయాంలో చేశాం కదా. అది వారి హయాంలో బడ్జెట్ ఎంత ఉంటే ఈ హయాంలో బడ్జెట్ ఎంత పెరిగింది. అప్పుడు చాలా తక్కువ ఉంటే ఇప్పుడు ఈసారి 3,116 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇంకా తక్కువ ఇచ్చాం మేము. ఇంకెంత పెంచడం రెడీ ఉన్నాం. తక్కువ లేదు. విజయమ్మ గారికి ఎవరు సరైన గైడ్ చేయలేకపోతే వారు అన్నది తప్ప ఇంకేం లేదు. వారు తప్పేం కాదు. వారి దృష్టిలో వారి చుట్టుపక్కల ఉన్న కొంతమంది గైడ్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటుండే రాజశేఖర గారి తర్వాత కిరణ్ కుమార్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఏ విధంగా బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్ ఇచ్చే విషయం గుర్తుంచుకోలేవు. గుర్తుని మాట్లాడిపో పాపం. తర్వాత తెలుసుకుని మాట్లాడాలి. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం చూసి నా మీద. కానీ తర్వాత విజయమ్మ గారికి తర్వాత ఎవరో మీడియా మిత్రులు చెప్పిన తర్వాత క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాస్తవం తెలుసుకుంటాం, వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని నేను అప్పీల్ చేస్తాను వారికి. మొత్తం మీద బీసీ సంక్షేమం కోసం ఒక శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో వారిని సంక్షేమం అభివృద్ధి వైపు పయనిస్తూ ముందుకు సాగదీస్తున్నాము. అయితే ఈ అభివృద్ధిలో భాగంగా బీసీల సంక్షేమమే ధ్యేయంగా ఈ సంక్షేమ శాఖ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి ఆ మంత్రి బసవరాజ్ సారయ్య గారు మనతో వివరిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి బీసీ వెల్ఫేర్ అనేది ఒక అన్ని వర్గాలు అంటే దాదాపు ఈ బీసీలకు సంబంధించి దాదాపు 54% మంది జనాభా ఉన్నప్పటికీ ఈ సంక్షేమం పూర్తి స్థాయిలో వారికి చేరేందుకు తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నామని చెప్పేసి అన్నప్పటికీ కొంతమంది బీసీ నాయకులు ఈ విషయంలో మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు, అసలు సంక్షేమ నిధులు అనేది పూర్తి స్థాయిలో అందించేందుకు ఆయన ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఆరోపణలు చేస్తున్న చాలా ఈజీ మాట్లాడు, కానీ గతంలో రికార్డు ఉంది. నేను నోటి మాట కాకుండా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో నా మీద కానీ ప్రభుత్వం పైన కానీ
మా ముఖ్యమంత్రి కానీ గతంలో 20 లక్షల రూపాయలు ఉండే ఒక్కొక్క ఫెడరేషన్కు. ఈనాడు ఏంటంటే 20 లక్షలు ఎగ్జామ్ చెబుతున్నా. స్టేట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ కార్పొరేషన్ గతంలో ఏముందండి, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కానీ, తర్వాత చంద్రబాబు ఉన్నప్పుడు కానీ 4 కోట్లు 5 కోట్లు లాస్ట్కి 7.5 కోట్లు 7 కోట్లు 20 లక్షలు ఉండేది. దాని ఈనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత 120 కోట్లు 50 కోట్లు చేస్తాం, 120 కోట్లు చేస్తాం. అట్లనే వాషర్మెన్ కవర్ ఫెడరేషన్ 20 లక్షల రూపాయలు మాత్రం ఉండేది, దాన్ని తీసుకుపోయి ఇలా 33 కోట్ల రూపాయలు చేస్తుంది. నాయబ్రామ్ ఫెడరేషన్కి 20 లక్షలు ఉంటే దాన్ని 30 కోట్లు చేయడం జరిగింది. అలాగనే భట్రాజ్ ఫెడరేషన్కి ఓన్లీ 20 లక్షలు ఉంటే దాన్ని 5 కోట్ల 30 లక్షలు చేయడం జరిగింది. ఉప్పర ఫెడరేషన్ వాళ్ళు కూడా 5 ఉంటే ఇప్పుడు 5 కోట్ల 30 లక్షలు జరిగింది. భట్రాజు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. శాలి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మేము పెంచడం జరిగింది. ఆనాటికి ఈనాడు లెక్కలు చూడండి, ఆనాడు లక్షలు ఈనాడు కోట్లు. అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మేము దోపిగాడ్స్ కూడా గ్రామంలో దోపిగాడు నిర్మాణం 20 లక్షల రూపాయలు మాత్రం జిల్లాకు 1 లక్ష రాకపోయేది. ఈనాడు 25 కోట్లు పెట్టిన దానికి ఇన్ని రకాలు చేస్తుంటే ఏం చెప్పలేదు. ఓకే, బీసీల సంక్షేమాన్ని